బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. వేడెక్కిన కలెక్టరేట్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కి తీవ్ర అవమానం. ఆహ్వాన పత్రికలో ఆయన పేరు ఉంది, కానీ శిలాఫలకం మీద ఆయన పేరు లేదు. పట్టించుకుని జిల్లా యంత్రాంగం. ఘటనా స్థలంలో నుంచి చిన్నగా జారుకున్న దళిత ఉద్యోగుల సంఘ నాయకులు, విగ్రహ కమిటీ సభ్యులు. దళిత ఎమ్మెల్యేకి దళిత ఉద్యోగుల సంఘం నాయకులు చిన్నచూపు. అధికారులు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారమే చేస్తామని దళిత ఉద్యోగ సంఘ నాయకులు వెల్లడి. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా శిలాఫలకాన్ని ప్రారంభించి అనంతరం శిలాఫలకాన్ని పరిశీలించి తన పేరు లేకపోవడంతో వెంటనే అవమానంతో వెనుతిరిగిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. ఇది రాజకీయ కోణమా లేక అధికారుల తప్పిదమా, దళిత ఉద్యోగ సంఘ నాయకులు తప్పిదమా? ఏది ఏమైనప్పటికీ అవమానం పొందింది సంతనూతలపాడు దళిత ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన దళిత సామాజిక వర్గానికి చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేరు శిలాఫలకంపై వేయకుండా అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పిలిచి అవమానించిన ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యోగుల సంఘం నాయకులు. ఒక దళిత ప్రజాప్రతినిధిని అవమానించిన ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యోగ సంఘ నాయకులు బేషత్తుగా ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పి శిలాఫలకాన్ని తొలగించి శిలాఫలకంపై ఆయన పేరును ముద్రించాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే అభిమాన వర్గ సభ్యులతో పాటు దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు.